నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని నరేంద్రగిరిపై వెలసిన తూలగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 25న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆలయ అభివృద్ధికి, సీసీ రోడ్డు నిర్మాణానికి మరియు భారీ విరాళాల సేకరణకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆగిద్దంటే పెడతాం, ఆగదంటే మానేస్తాం. ఏం చేయమంటారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మన ప్రత్తిపాడు గ్రామంలో నరేంద్రగిరి కొండ మీద పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన తూలగిరి క్షేత్రంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం రేపటి రోజు అనగా 25 మార్చి 2026 9:45 సీతారామచంద్రమూర్తుల యొక్క ప్రతిష్టా మహోత్సవం చాలా వైభవంగా మన చిన్నజీయ స్వామి యొక్క కరకమల చేత ప్రతిష్టా మహోత్సవం జరపబడుతోంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఈ ఉత్సవానికి వేంచేసి శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని చక్కగా కనులారా సేవించి జగదాభిరాముడైనటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షానికి పాత్ర కావాల్సిందిగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ప్రత్తిపాడు గ్రామంలో నరేంద్రగిరి కొండపై తూలగిరి క్షేత్రంలో నిర్మించినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము 20వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరపబడుచున్నవి. ఈ కార్యక్రమంలో భాగముగా మరి 25వ తేదీ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో రాజమండ్రి శ్రీరంగధామం ప్రధానాచార్యులు శ్రీ రఘునాథ భట్టాచార్య వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నవి. ఈ యొక్క ఆలయ నిర్మాణమునకు మా కమిటీ వెనక మా తెలుగుదేశం పార్టీ పెద్దలు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మా వెనుకుండి మాకు ఎంతో సహకారాన్ని అందించి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. అలాగే ఈ ఆలయానికి మేము కానీ ఎవరూ చేయలేటువంటి పని 15 లక్షల రూపాయలు వెచ్చించి మా నియోజక శాసనసభ్యురాలు సోదరీమణి సత్యప్రభ రాజా గారు మరి 15 లక్షల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్డు గుడి చుట్టూ మరి రోడ్డు కిందకు కూడా వేయించారు. మరి ఈ విషయం అయితే మరిచిపోలేనటువంటి విషయము. దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన 25వ తేదీ మన శాసనసభ్యురాలు గారు ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఆవిడకి ఘన స్వాగతం పలికి ఆవిడని అభినందింపజేయాలని చెప్పేసి కోరి ప్రార్థించున్నాము. అలాగే 20వ తేదీ ఈ అన్న సమారాధనకు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరొక్కసారి అందరినీ కోరి ప్రార్థించున్నాము. పత్తిపాడు గ్రామంలో నరేంద్రగిరి కొండపై దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి గ్రామ పెద్దలు, సేవకులు అందరూ కూడా నిరంతరం కష్టపడి సీతారాముల వారి రామాలయాన్ని, అతిపెద్ద రామాలయం, చరిత్రలో నిలిచిపోయినట్టు గుడి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎంతోమంది పెద్దలు, ఈ స్థలదాత అయినటువంటి చలంకూరి సుబ్బయ్య తాత గారు, భానుగారు తండ్రి, తల్లి, వారి సోదరులు ఈ స్థలం ఈ రామాలయానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతో మంది దాతలు
ఇక్కడ పెద్దలు ముందుకు వచ్చి ఈ రామాలయం కన్స్ట్రక్షన్ నిమిత్తం అలాగే ఎంతో మంది దీనికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఇది రేపు 25వ తారీఖుని ఉదయం 9:45 చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఎంతో మంది భక్తుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ శాసన సభ్యురాలు, మా అందరి అభిమాన నాయకురాలు, ఒక తల్లిగా ఒక పెద్దగా ఈ కార్యక్రమం ఆవిడ ముందుండి ఈ సీతారాముల వారి ప్రతిష్ట కార్యక్రమం చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిడ ముందుండి ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే పెద్దలు, దాతలు, ఈ గుడి నిర్మాణానికి ఇచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఆ రోజు కూడా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఆలయ సేవకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఆ రోజు జరిగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఒక భక్తుడు 10,000 మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే అనేక మంది దాతలు కూడా ఈ గుడి నిర్మాణానికి ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా ఈ గుడి ఇటు అన్నవరం, అటు విజయవాడ, వివేకానంద స్టాట్యూ అంటే అందరికీ తెలుసు. చరిత్రలో నిలిచిపోయేలాగా సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా గ్రామంలో, ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి ఆలయాన్ని నిర్మించినందుకు, సేవ చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా ఒరుపుల సత్యప్రభ రాజా గారు దీనికి ముందుండి వీళ్ళు అడిగినా ప్రతిదానికి సహకరించి ఆలయ భక్తులకి, సేవకులకి మీరు ఎక్కడ ఆపొద్దు, ప్రతిదానికి కూడా నేను ముందుంటాను, కార్యక్రమం ముందు చేపట్టడానికి కూడా వీళ్ళకి చేపట్టడం జరిగింది. భక్తులందరికీ నమస్కారాలు. 25వ తారీఖుని ప్రతి ఆడపడుచులు, గ్రామస్తులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం మన కుటుంబ కార్యక్రమంలో దగ్గరుండి జరిపించాలని కూడా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యురాలు శ్రీ వరుపుల సత్యప్రభారాజు గారు ఆధ్వర్యంలో భద్రాద్రిమూర్తుల చేత భద్రగిరి, నరేంద్రగిరి అనే కొండ మీద సీతారామచంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవానికి మాకు ఎంతగానో సహకరించిన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సత్యప్రభా రాజా గారు ఎంతో ఆవిడ యొక్క సహకారంతో ముఖ్యమైన ఈ కొండకి ముఖ్యమైనది, ప్రధానమైంది ఈ రోడ్డు ఇంకా సహకారంతో చేసి ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడి, ఇంత ఆలయానికి మేమందరూ కూడా ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే గారు ఒక ఎత్తు, వారి సహకారంతో ఈ యొక్క రామాలయ నిర్మాణానికి సహకరించి దాతలు, పట్న, గ్రామ, పురప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించాము. స్థలదాతలు గౌరవనీయులు శ్రీ చలంకూరి సుబ్బయ్య తాత గారు, వారి దంపతులు, స్థలదాతలు వారి కుమారులు ప్రసాద్ గారు, భవన్ నారాయణ గారు, వెంకటేశ్వరరావు గారు, కృష్ణమూర్తి గారు కుమార్తెలు అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి సహకరించి వారు ఎంతగానో తోడ్పడి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే రేపు 25వ తారీఖు ప్రతిష్టా మహోత్సవానికి శిఖర ప్రతిష్ట, కుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ట, మిగతా ఉపాలయాలన్నీ కూడా ఆ రోజు ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమంలో కూడా 25వ తారీఖు జరుపుచున్నారు. అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి భక్తులు, పురప్రజలు, పరిసర గ్రామ ప్రజలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదంగా చేయి కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.